Hi students, today in this class I am going to tell you construction of a triangle. What is a triangle? You all know that a triangle is a closed figure. Triangle is a closed figure formed with 3 line segments. Yes? A triangle is a closed figure formed with 3 line segments. That means we need 3 measurements to construct a triangle, right? So take 3 measurements. AB 5 centimeters, BC 6 centimeters and CA equal to 6.5 centimeters. Yes. So now how we construct a triangle? See, first draw a rough figure. Okay. If you take AB as base like this, if AB as base, that means draw a line segment AB with 5 centimeters length. Then next step is you have to take compass. You have to take compass. If angles given in this problem, then we have to use a protractor. Okay. So now there is 2 sides, another 2 sides, lengths given. అంటే మనకి ఇక్కడ కంపల్సరీగా ఒక ట్రయాంగిల్ గీయాలి అంటే, ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే 3 మెజర్మెంట్స్ కంపల్సరీ. ఓకే. మళ్ళీ ట్రయాంగిల్లో డిఫరెన్స్ ఉందనుకోండి, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ ద 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? కంపల్సరీగా ఒక్క కొలత ఇచ్చినా సరిపోతుంది, 3 ఈక్వల్ కాబట్టి కదా. అంటే కంపల్సరీగా 3 ఇవ్వాల్సిన నెసెసిటీ ఉండదు కదా, ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం. దట్ మీన్స్ 3 ఈక్వల్. సో మనకి ఇక్కడ నేమ్ ఏం లేదు, జస్ట్ ఏ ట్రయాంగిల్ విత్ మెజర్మెంట్స్ గివెన్. 3 మెజర్మెంట్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు దీనికోసం ఫస్ట్ ఈ మూడిట్లో ఏదన్నా భూమిగా తీసుకోవచ్చు, బేస్. ఈ మూడిట్లో ఏదన్నా బేస్గా తీసుకోవచ్చు. ఐఎమ్ టేకింగ్ ఏబి. ఎస్. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఇది ఫస్ట్ దాన్ని ఏంటంటే స్కేల్తో ఇలా మెజర్ చేస్తాం. 5 సెంటీమీటర్స్ తీసుకొని ఒక లైన్ సెగ్మెంట్ గీస్తాం. ఎస్. తర్వాత కూడా 6 సెంటీమీటర్స్ పెట్టి లైన్ సెగ్మెంట్ స్కేల్తో గీసేయకూడదండి. ఇక్కడ నుండి బీసీ ఏమో 6 సెంటీమీటర్స్ ఉంది కదా అని ఇలా గీసేసి, తర్వాత సిఏ ఏమో 6.5 ఉంది కదా అని ఇలా గీసేయకూడదు. ఓకే. మనకి అలా రాదు కూడా, పర్ఫెక్ట్గా ట్రయాంగిల్ కూడా రాదు, ఎందుకంటే మనం చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ఇదిగో మనం కంపాస్ తీసుకుంటున్నాం. వీఆర్ యూజింగ్ కంపాస్. సో ఇక్కడ నుండి మనం ఏం చేస్తామంటే బి నుండి 6 సెంటీమీటర్స్ విత్ సెంటర్ బి అండ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ డ్రా ఏ నార్క్, ఒక ఆర్క్ గీస్తాం. అండ్ దెన్ అగైన్ ఫ్రమ్ సెంటర్ విత్ సెంటర్ ఏ, అంటే ఏని సెంటర్గా తీసుకొని అండ్ రేడియస్ 6.5 సెంటీమీటర్స్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ గీస్తాం. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్. we will get an intersecting points which is called C, because ఇక్కడ BC, ఇక్కడ CA. సో రెండిట్లో కామన్ పాయింట్ CA కదా, థర్డ్ వన్. ఇలా తీసుకుంటాం అనమాట. ఓకేనండి. సో ఇప్పుడు రఫ్ ఫిగర్ ఇలా తీసుకున్నాం కదా, అంటే ఇలా చేస్తున్నాము అని చెప్పడానికి రఫ్గా గీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ సి, ఐఎమ్ టేకింగ్ AB. ఎస్, 5 సెంటీమీటర్స్.
Okay, so it is A, it is B, and total length is 5 centimeters. Total length is 5 centimeters. Now take the radius 6 centimeters. Take the radius 6 centimeters. Right? See, 6 centimeters. Taking 6 centimeters. Okay. Now draw an arc with the center B. With center B, draw an arc. Now take the length 6.5 centimeters. 6.5 సెంటీమీటర్లు తీసుకుందాం. ఇప్పుడు మీకు ఏ నుండి ఆర్క్ తీసుకున్నాం కదండి. ఫ్రమ్ ఏ డ్రా అనదర్ ఆర్క్. సో ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చేసింది కదా, దిస్ ఈజ్ సి. సో జాయిన్ ఏసీ. ఏసీని జాయిన్ చేయండి. జాయిన్ ఏసీ అండ్ జాయిన్ బీసీ. Join AC and BC. So this is the triangle ABC with measurements AB 5 centimeters, BC 6 centimeters and CA 6.5 centimeters. Okay.